రకరకాలుగా ఉంది మాస్టర్. అగ్లీ స్టోరీ సినిమా ఫస్ట్ నుంచే నేనే నెక్స్ట్ బిగ్ సైకలాజికల్ థ్రిల్లర్ అన్న కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఆడియన్స్కి మాత్రం ఆ ఫీల్ పూర్తిగా కనెక్ట్ అవ్వదు. కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగే, ఒబ్సెషన్, టాక్సిక్ లవ్, సైకో మైండ్ సెట్. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి సినిమా చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. కార్తిక్ క్యారెక్టర్ కొంతవరకు మూవీని హోల్డ్ చేస్తుంది. అతని సైకో బిహేవియర్ వల్ల కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గర వచ్చే మూమెంట్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. బట్ అక్కడికి వచ్చేలోపు మూవీ స్లో నరేషన్తో ఫుల్ పేషెన్స్ టెస్ట్ పెట్టేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది. సింపుల్ సీన్ జరిగినా కూడా ఇది ఇండస్ట్రీ హిట్ థ్రిల్లర్ మూమెంట్ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. డార్క్ విజువల్స్, స్లో మోషన్ షాట్స్, ఇంటెన్స్ లుక్స్, స్టైల్ మాత్రం ఫుల్గా ఉంటుంది. కానీ కాంటెంట్ అంత ఇంపాక్ట్ ఇవ్వదు. అవికా గౌర్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. ఇమోషనల్ సీన్స్ ఓకే అనిపిస్తాయి. కానీ క్యారెక్టర్స్కి ప్రాపర్ డెప్త్ లేకపోవడంతో ఆడియన్స్ ఇమోషనలీ అటాచ్ అవ్వడం కష్టమవుతుంది. ట్విస్ట్ కూడా షాకింగ్ రివీల్లా చూపించినా చాలా వరకు ముందే గెస్ చేయొచ్చు. బిగ్గెస్ట్ మైనస్ మాత్రం పేసింగ్. అదే ఎమోషన్స్, అదే కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతూ సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే స్టోరీ ముందుకు వెళ్ళడం కంటే రన్ టైం కంప్లీట్ చేయడం పైనే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. అడల్ట్ కాంటెంట్ కూడా స్టోరీ ఫ్లోలో న్యాచురల్గా కాకుండా బోల్డ్ థ్రిల్లర్ ట్యాగ్ కోసం యాడ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. మూవీ మొత్తం సీరియస్ టోన్ మెయింటైన్ చేయాలని ట్రై చేసింది. కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో మాత్రం స్ట్రగుల్ అయింది. ఇంకా ఆనెస్ట్గా చెప్పాలి అంటే థియేటర్లో ఒక పాయింట్ తర్వాత థ్రిల్లర్ టెన్షన్ కంటే ఇంకా ఎంతుంది అన్న క్యూరియాసిటీ ఎక్కువ వచ్చింది. ట్రైలర్ చూశాక సాలిడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఫైనల్గా మూవీ మాత్రం స్టైలిష్ పేషెన్స్ టెస్ట్లా అనిపించింది. ఓవరాల్గా అగ్లీ స్టోరీ బ్యాడ్ ఫిల్మ్ కాదు. కొన్ని సీన్స్ జెన్యూన్లీ వర్క్ అవుతాయి. కానీ మూవీ తనని తాను చాలా ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అనుకుని ఓవర్ సీరియస్ అయిపోయింది. స్టైల్ ఎక్కువ, సబ్స్టెన్స్ మాత్రం తక్కువ. ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ప్యారలల్ స్టోరీస్ని ఫాలో అవ్వండి. హైప్ కాదు, స్ట్రెయిట్ ఒపీనియన్ మాత్రమే. దిస్ ఈస్ ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.